వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తమిళనాడులో రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ను కలిసిన టీవీకే విజయ్కి షాకుల మీద షాకులు ఇచ్చారు గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్. సంపూర్ణ మెజార్టీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని తేల్చి చెప్పారు. 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్ కావాల్సిందేనని చెప్పారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవచ్చా? రాజ్యాంగంలో గవర్నర్ అధికారాలు ఏం చెబుతున్నాయి? తమిళనాడులో ఏం జరగబోతోంది? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రస్తుతం పీపుల్స్ పల్స్ డైరెక్టర్గా ఉన్న దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సతీష్. దిలీప్ రెడ్డి గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక గవర్నరు ఎలా వ్యవహరించవచ్చు అన్నది ఒక బిగ్ టాపిక్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. మనం చూసాము ఈ మధ్యకాలంలో, అంటే తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో అలాంటి చర్చ లేదు, అలాంటి సమస్య కూడా అంతగా ఎక్కడ ఎరైజ్ కాలేదు. బట్ తమిళనాడులో ఏం జరగబోతుంది సార్? ప్రధానంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ చూపించాల్సిందే, మీరు పూర్తి సంపూర్ణ మద్దతు, మీకు ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన నెంబర్ ఉందని మీరు చూపిస్తేనే మీ ప్రభుత్వ ఏర్పాటుకు నేను అవకాశం కల్పిస్తాను అని తమిళనాడు గవర్నర్ విజయ్కి స్పష్టం చేశారు రెండోసారి మీటింగ్ తర్వాత కూడా. అసలు గవర్నర్ అధికారాలు ఏంటి? సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించడం అనేది గతంలో చాలా సందర్భాల్లో జరిగింది కదా. అలా పిలిచే అధికారం అనేది విచక్షణ అధికారమా, లేదంటే రాజ్యాంగంలోని పొందుపరిచి ఉందా? ఇన్ డీటెయిల్గా ఏం చెప్తారు సార్? అంటే గవర్నర్ల నిర్వహణకు సంబంధించి, గవర్నర్ల పాత్రకు సంబంధించి భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా ఉంది. ఒక రాష్ట్రానికి రాజ్యాంగపరమైన అధినేతగా గవర్నర్ ఉంటాడు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆర్టికల్ 153, 154 లో గవర్నర్ కుండే అధికారాలు అన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లో ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హి విల్ రన్ ద గవర్నమెంట్. ప్రభుత్వం ఆయన పేరు మీదనే నడుస్తుంది. మనం ఇప్పుడు బడ్జెట్ ప్రసంగాలు అప్పుడు చూస్తుంటే గవర్నర్ దాన్ని ఉటంకిస్తాడు, ఇది నా ప్రభుత్వం ఈ ప్రాధాన్యతలతో నడుస్తుంది, అట్లా ఉంటాయి. అయితే కొన్ని సంక్షోభ పరిస్థితులు వచ్చినప్పుడు నిర్ణయాధికారం, కొంత విచక్షణ కూడా ఉంటది. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఎవరిని ఆహ్వానించాలి? ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఏర్పాటు కూడా గవర్నర్ బాధ్యత. అయితే ఎవరిని ఆహ్వానించాలి అనే దాంట్లో స్పష్టత కోసం ఆర్టికల్ 164 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా స్టెప్స్ ఉన్నాయి ఎవరిని పిలవాలి అనేది. వాటి ఆధారంగానే గవర్నర్లు ఎప్పుడైనా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింగిల్ పార్టీ విత్ అడిక్వేట్ నంబర్స్, మ్యాజిక్ నంబర్. ఇప్పుడు 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో 118 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. 118 ఒక పార్టీకి ఉంటే, లేదా ఒక కూటమికి ఉంటే సమస్య లేదు, వాళ్ళని ఆహ్వానిస్తారు, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. లేనప్పుడే సమస్య వస్తుంది. ఇప్పుడు విజయ్ కూడా బహుశా అనుకుని ఉంటారు, సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు, రాజకీయంగా పెద్దగా అనుభవం లేక నాకు ఇంత ప్రజా మద్దతు ఉండి ప్రజలు ఎంత మద్దతు తెలిపినాక కూడా ఏంటి ఇవన్నీ అవాంతరాలు అని అనిపించవచ్చు ఆయనకు. కానీ రాజ్యాంగంలో కొన్ని అంశాలని, రాబోయే పరిస్థితులను కూడా అంచనా వేసి, ఏ సంక్లిష్ట పరిస్థితుల్లో ఎట్లాంటి ప్రోటోకాల్స్ పాటించాలి, ఎటువంటి నియమ నిబంధనలను అనుసరించాలి అనేది రాజ్యాంగం పేర్కొంటది. 164 లో అదే మాట ఉంది. ప్రీ పోల్ అలయన్స్ ఉన్న కూటమికి నంబర్స్ ఉంటే వాళ్ళని పిలవచ్చు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ అడిక్వేట్ సపోర్ట్ ఆఫ్ ప్రీ పోల్ అరేంజ్మెంట్ లో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు డిఎంకే ఉంది, కాంగ్రెస్ ఇతర పార్టీ చాలా ఉన్నాయి, అట్లానే ఏఐడిఎంకే ఉంది, దానికి బీజేపీ ఇతర అలైడ్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళందరి నంబర్లు కలిపితే 118 దాటితే గవర్నర్ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని పిలుస్తారు. కానీ అట్లా ఎవరికి తగిన మెజార్టీ లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నప్పుడు 4వ ప్రయారిటీ ఏమనంటే, ఒకటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ అడిక్వేట్ నంబర్ యూ కెన్ కాల్. కాదు, ఎన్నికల కంటే ముందే ఒప్పందం చేసుకున్న కూటమి ఏదన్నా ఉంటే ఆ కూటమి అందరి సంఖ్య కలిపితే సరిపోతుంది అంటే పిలవచ్చు. లేదంటే తర్వాత మళ్ళా పోలరైజేషన్ జరుగుతుంది, రాజకీయ పునరేకీకరణలు జరుగుతాయి, ఎన్నికల తర్వాత కూడా కొన్ని కొత్త బంధాలు ఏర్పడతాయి. అట్లా ఉంటే పోస్ట్ పోల్ అలయన్స్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి నంబర్లు కూడితే 118 దాటుతుందా అని చూస్తారు. అవి కూడా లేవు అంటే, పోస్ట్ పోల్ అలయన్స్ కూడా ఏం లేదు అంటే ఎవరైనా మద్దతు లేఖలు ఉన్నాయా అనేది చూస్తారు. ఇక్కడ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ మొదటిసారి భేటీ అయినప్పుడు అడిగిన మాట ఏంటంటే, మీకు లేఖలు ఉన్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు అని అన్నారు, పిఎంకే సపోర్ట్ ఇస్తారా లేదా, బయట పెద్ద చర్చ జరుగుతుంది. కమ్యూనిస్టులు ఒకసారి సపోర్ట్ అన్నారు, ఒకసారి సపోర్ట్ లేదన్నారు. అట్లా
రకరకాల వాదనలు ఉన్నప్పుడు 108 వాళ్ళకి గెలిచినా నిజానికి రియలైజేషన్ 107 ఉంటాయి. ఎందుకంటే విజయ్ 2 చోట్ల గెలిచినాడు, ఒక ప్రతినిధే ఉంటాడు. విజయం 2 స్థానాల్లో లభించిన అభ్యర్థిగా వచ్చినప్పుడు ఫిజికల్ ఎంటిటీగా చూసినప్పుడు 107 ఉంటది. ఆయన కాంగ్రెస్ మద్దతు బహిరంగంగా ప్రకటించింది. ప్రీపోల్ అలయన్స్ లో డిఎంకే తో పాటు కలిసి కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత తనకంటూ వచ్చిన సొంత 5 నంబర్స్ తోటి కాంగ్రెస్ డిసైడెడ్ టు సపోర్ట్ విజయ్. అప్పుడు కూడా ఎంత అవుతుంది, 107కి 5 కలిపితే 112 అవుతుంది. అయినా 118కి 6 తక్కువ అవుతుంది. 6కు ఉన్నాయి, 6 ఉన్న 2-3 పొలిటికల్ పార్టీస్ 2-2 చొప్పున, ఒకరు 4 చొప్పున ఉన్నాయి. కానీ వాళ్ళు మద్దతు ఇచ్చినారా? బయట రకరకాల చర్చ జరుగుతుంది. మద్దతు ఇవ్వబోమన్నారు, మేము కలిసేది లేదన్నారు. డిఎంకే ఏఐడిఎంకే సెపరేట్ గా ఉన్నారు. అటువంటి టైంలో గవర్నర్ కి ఒక కన్ఫ్యూజన్ ఉంటది. ఎందుకంటే గవర్నర్ కి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడపగలిగిన వాళ్ళనే ఆహ్వానించాలి అనే ఒక కండిషన్ మీద డిస్క్రిషన్ పవర్ ఉంది గవర్నర్ కి. అన్నప్పుడు ఆ డిస్క్రిషన్ పవర్ ని యూజ్ చేయాలంటే కొన్ని పాసిబిలిటీస్ ని ఆయన ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటది. గవర్నర్ తప్పు పట్టడానికి లేదు, ఇలా ప్రాసెస్ ఎక్స్ప్లోర్ చేసినాడు. పైగా ఆయన నేను న్యాయ సలహా కూడా తీసుకుంటాను అన్నాడు మొదటిసారి విజయ్ కలిసినప్పుడు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఒక వార్త వస్తుంది, 2వ భేటీ తర్వాత ఓకే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు అని ఆయన సమ్మతి తెలిపినాడు అంటున్నారు. ఒకవేళ అది జరిగితే వెల్ అండ్ గుడ్. స్మాల్ పొలిటికల్ పార్టీస్ విత్ 1-2 నంబర్స్ ఉన్న పార్టీలు ఉన్నాయి, వాళ్ళు మద్దతు ఒక 5-6 మద్దతు తెలిపి ఒక 3 పార్టీలు 2 సభ్యుల చొప్పున 6 + 5 11 ప్లస్ ఆయనకున్న 107 కలిపితే 118 క్రాస్ అవుతుంది కనుక ఈ కెన్ ఫార్మ్ గవర్నమెంట్. కానీ గవర్నర్ కున్న ఒక కండిషన్ ఏంటంటే తాను ఆహ్వానించిన తర్వాత ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ సీఎం హ్యాస్ టు ప్రూవ్ హిస్ మెజారిటీ. అది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎక్కడో బల నిరూపణ చేస్తా అంటే కుదరదు, ద షో ఆఫ్ స్ట్రెంగ్త్ మస్ట్ బి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అందుకని అసెంబ్లీ వేదికగానే నెల రోజుల పరిమితి లోపల ముఖ్యమంత్రి తన బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద సింపుల్ ప్రొసీజర్. ఐ హోప్ దట్ విల్ బి అచీవ్డ్ ఇన్ తమిళనాడు. అదర్వైజ్ లేవు గనుక, నంబర్లు లేవు గనుక మద్దతు ఇచ్చే వాళ్ళు గట్టిగా ఏకపక్షంగా ఎస్ వీఆర్ సపోర్టింగ్ అని ఒక కాగితం మీద సంతకం చేసి ఒక లెటర్ ఇస్తే సరిపోతుంది. దట్స్ ఆల్. అంటే దిలీప్ రెడ్డి గారు ఇప్పుడు అందరూ రేట్ చేస్తున్న అంశం ఏంటంటే కర్ణాటక, గోవా, మేఘాలయ, మణిపూర్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీలుగా వచ్చిన పార్టీలకి వెంటనే గవర్నర్ ఆహ్వానం పలికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు, తర్వాత ఫ్లోర్ టెస్ట్కి ఛాన్స్ ఇచ్చారు అని. కానీ ఇంకా లార్జర్ అంటే బిగ్ ఎగ్జాంపుల్లో మనం 2016లో 2018లో కర్ణాటక ఎలక్షన్స్లో మనం చూసాం. యడ్యూరప్ప అప్పుడు కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ 104 స్థానాలతో వచ్చింది, 78 స్థానాలతో కాంగ్రెస్ 2వ స్థానం, 37 స్థానాలతో అక్కడ ఉన్న జేడీఎస్ 3వ స్థానంలో ఉంది. 104 స్థానాల్లోని యడ్యూరప్పను వెంటనే ఆహ్వానించారు, ముఖ్యమంత్రికి మీరు ప్రమాణ స్వీకారం చేయండి అని అప్పుడు గవర్నర్. ఇవన్నీ తీసుకొస్తున్నారు. అంటే ఇది డైరెక్ట్గా అస్పష్టత ఉన్నప్పుడు సింగిల్ లార్జెస్ట్ని వెంటనే పిలిచి అవకాశం ఇవ్వాలనేది రాజ్యాంగంలో పొందుపరిచి ఉందా, లేదా అది కూడా డిస్క్రిప్షన్ కింద వస్తుందా? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండగానే పిలవాలి అని లేదు. వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడపగలుగుతారా అని చూడాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది. దట్ ఈస్ ఇష్యూ హియర్. ఇక్కడ ఇంకొకటి సతీష్ గారు, ఒకవేళ డిఎంకే, అన్నా డిఎంకే అనేవి ద్రవిడ పార్టీలు తమిళ రాజకీయాల్లో గత 6 దశాబ్దాలుగా అవి ఆర్క్ రైవల్ అంటే బలమైన ప్రత్యర్థి పార్టీలు. డిఎంకే, ఏఐడిఎంకే ఒకరికి 49, ఒకరికి 59, ఒకరికి 47 స్థానాలు వచ్చినాయి. ఇక్కడ సడన్ గా కిరటం లాగా దూసుకొని వచ్చినటువంటి హలో సార్ వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్. అయితే సడన్ గా ఒక కిరటం లాగా దూసుకొని వచ్చినటువంటి మన విజయ్కి 108 స్థానాలు వస్తే అక్కడ ఏఐడిఎంకే కూటమి భారతీయ జనతా పార్టీతో కలుపుకొని, డిఎంకే కూటమి కాంగ్రెస్ తోటి కలుపుకొని వాళ్ళకి సొంతంగానే ఏఐడిఎంకేకి 47, డిఎంకేకి 59 కలిపితే కూడా 106 స్థానాలు వస్తున్నాయి. అంటే చూడండి ఇక్కడ పరిస్థితి, 100 స్థానాలు 107 స్థానాలు విజయ్ పక్క పక్కనే ఉన్నారు. అంటే అడిక్వేట్ నంబర్ ఏదైతే ఉందో అది ఎవరికి వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు అటు విజయ్కి రావచ్చు,
ఏఐడిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే ఆ 4-2-2-2 ఉన్న పార్టీలు ప్లస్ కాంగ్రెస్ మద్దతు తోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాళ్ళకైనా వీళ్ళకైనా అవకాశం ఉన్నప్పుడు గవర్నర్ కి ఒక సంశయ పరిస్థితి అనేది ఉంటది. కనుక మీరు లేఖలు తీసుకురండి అని అడగడంలో అసమంజసం ఏం కనిపించట్లేదు. అప్పుడెప్పుడో సింగిల్ లార్జెస్ట్ పార్టీలను ప్రీవియస్ ఎలక్షన్స్ లో పిలిచారు కనుక ఇప్పుడు పిలవాలంటే అక్కడ ఉన్న ఇంపాసిబిలిటీ ఒకటి ఉంటుంది, పొలిటికల్ ఇంపాసిబిలిటీ టు అలైన్ ఇన్ ద అగెనెస్ట్ క్యాంప్. ఇక్కడ అగెనెస్ట్ క్యాంప్ లో ఇంపాసిబిలిటీ కనిపిస్తుంది మనకి. ఏఐడిఎంకే డిఎంకే కలుస్తుంది అని అనుకోం, కానీ అట్లాంటి ఫీలర్స్ వచ్చినాయి. ఏఐడిఎంకే కలిసి కూడా ఫామ్ చేయొచ్చు, ప్రసక్తే లేదు, కలిసే ప్రసక్తే లేదని అని ప్రకటించాయి బహిరంగంగా 2 పార్టీలు ప్రకటించేశారు. ఇందాక అన్నా డిఎంకే ఇంకొక పాసిబిలిటీని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఏఐడిఎంకే నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి 47లో 35 అంటే మేము 2/3 మెజారిటీ అవుతాం కనుక మేము 2/3 విలీనం అవుతాం విజయ్ తోటి, అంటే టీవీకే తోటి అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎవరో ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక కమెంట్ ఆధారంగా తమిళనాట చర్చ జరుగుతుంది కనుక ఒకవేళ అదే జరిగితే ఎస్ అట్లా కూడా ఒక మద్దతు లేక ఉంటే గవర్నర్ పరిస్థితి చాలా తేలికగా ఉంటది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది, గవర్నర్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. మరి కాసేపట్లో అన్నా డిఎంకే నేతలు కూడా కలవబోతున్నారు కాబట్టి అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గానే ఉంది. వాళ్ళు కూడా వాళ్ళు ఏం నేరేటివ్ గవర్నర్ ముందు ప్రజెంట్ చేస్తారు, వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు, దాన్ని బట్టి కూడా గవర్నర్ పని తేలికైతుందా మరింత కాంప్లికేట్ అవుతుందా అనేది మనం చూద్దాం ఏఐడిఎంకే ఉద్దేశం బయటపడ్డ తర్వాత. దిలీప్ రెడ్డి గారు మీరు లైవ్ లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ అడ్వకేట్ జనార్దన్ గౌడ్ గారు. జనార్దన్ గౌడ్ గారు నమస్తే సార్. నమస్తే. రైట్, జనార్దన్ గౌడ్ గారు మనం చూసాం అంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్లీ చాలా ఇష్యూస్ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. గతంలో కూడా గవర్నర్ల అధికారాలు, ఒక సుప్రీంకోర్టు తీర్పులు, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించి బల నిరూపణ ఛాన్స్ ఇవ్వాలి, అలాంటిది పూర్తి మద్దతు చూపించమంటున్నారు అన్నది ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. ఇప్పుడు గవర్నర్ ముందున్న ఆప్షన్స్ పరంగా కానీ లేదంటే ఇప్పుడు ఏం జరగచ్చు కాన్స్టిట్యూషన్ అంటే ఏం చెప్తారు? అయితే యాక్చువల్గా అయితే మా మెజారిటీ టీవీకి ఉన్నప్పటికీ కూడా టీవీకి విజయ్ నిన్న గవర్నర్ కలవడం జరిగింది. అయితే ఆ గవర్నర్ కలిసిన సందర్భంగా పూర్తి స్థాయి మెజారిటీ లేదు కనుక ఆయన ఇచ్చిన లిస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. మీకు పూర్తి స్థాయి లేదు కదా అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత వెంటనే జరుగుతున్న పరిణామాలు ఏంటంటే వేరే ఇప్పుడు ఏఐడిఎంకే కూడా వాళ్ళు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. అయితే గవర్నర్ ఏంటంటే ఆయన డిస్క్రిప్షన్ ఏంటంటే ఆయన వేరే పార్టీ వాళ్ళు ఇంకెవరైనా ఇప్పుడు డిఎంకే ఏఐడిఎం కలిసి 118 కంటే ఎక్కువ మెజారిటీ లిస్ట్ తీసుకొస్తారేమో, అలా కూడా కొంత టైం ఇవ్వాలి కాబట్టి ఆ టైం గ్యాప్ నడుస్తా ఉన్నది ఇప్పుడు. అంతే తప్ప విజయ్ ని తిరస్కరించినట్టుగా ఎక్కడ కూడా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ గవర్నర్ చెప్పినట్టు కానీ ఎక్కడ తెలియదు, జస్ట్ సోర్సెస్ అంతే. అయితే ఇన్ కేసు కనుక వాళ్ళు కనుక ముందు రాలేకపోతే, మిగతా పార్టీలు కూడా ముందుకు రాలేకపోతే ఆటోమేటిక్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ పార్టీ కాబట్టి ఆయనకు అవకాశం ఇస్తారు డెఫినెట్ గా. బట్ కొంత వెయిట్ అండ్ సీ పాలసీ కాబట్టి కొంత మిగతా వాళ్ళు ఎవరైనా 118 సీట్స్ తోటి లిస్ట్ తోటి వస్తారేమన్న ఉద్దేశంతో గవర్నర్ ఆగి ఉండొచ్చు. దాంట్లో లాస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ టీవీకేకి ఇవ్వాల్సిందే, అది రాజ్యాంగబద్ధంగాని లీగల్ గా కానీ వాళ్ళకు ఉన్న అవకాశం. గతంలో ఎస్ఆర్ బొమ్మాయి సుప్రీంకోర్టు కేసు సందర్భం కూడా చెప్పింది ఏంటంటే ఎవరికి మెజారిటీ లేనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు బరణి రూపణ చేసుకోవడానికి వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వాలి. అయితే ఇక్కడ కొంత 2-3 డేస్ టైం, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు విజయ్ గారు కొంత తక్కువ వచ్చారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా 118 లిస్టు వస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తుండవచ్చు. సో గతంలో కూడా మహారాష్ట్ర గానీ, గోవా గానీ, మణిపూర్ గానీ వీటిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా మిగతా పార్టీలు అందరూ కలిపి ఎక్కువ మంది ఉన్న లిస్టు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అక్కడ గవర్నమెంట్ లార్జెస్ట్ పార్టీని పక్కన పెట్టి మిగతా అన్ని కలుపుకొని వచ్చిన పార్టీలకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ నడుస్తా ఉన్నది. సో ఎవరి నెంబర్ గేమ్, దిస్ ఇస్ ఆల్ జస్ట్ నెంబర్ గేమ్. ఎవరు 118 వరకు చూపించగలిగితే వాళ్ళ గవర్నమెంట్ చేయడానికి ఫస్ట్ అవకాశం ఇస్తారు. ఆ వెయిట్ అండ్ సీ పాలసీలోనే కొంత విజయ్కి కొంత డిలే అవుతుండవచ్చు. ఓకే, అంటే దిలీప్ రెడ్డి గారు ఇక్కడ ఇంకో చర్చ ఏమొస్తుందంటే ప్రధాన ప్రతిపక్షంకి లేని అభ్యంతరం గవర్నర్కి ఎందుకు అని ఒక చర్చ. ఎందుకంటే డిఎంకే వెర్షన్ చూసాం సార్. డిఎంకే వెర్షన్ చూస్తే నిన్నటి వరకు అన్నా డిఎంకే కలుస్తాయి, ఇక విజయ్కి కష్టమే అన్న చర్చ జరిగింది. దాన్ని డిఎంకే అధినేత స్టాలిన్ పటాపంచలు చేస్తారు. అన్నా డిఎంకే కలవటం అనేది అసంభవం అని.
మరి అన్నా డిఎంకే కూడా మధ్యాహ్నం ఆ ప్రకటన చేసింది, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈరోజు ఉదయం స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. లెట్ విజయ్ ఫార్మ్ ద గవర్నమెంట్, గవర్నర్ అవకాశం ఇవ్వాలి, సింగిల్ లార్జెస్ట్గా వచ్చారు, ఇప్పుడు సంక్షోభం రావాలనో ఎన్నికలు రావాలనో సుస్థిరత లేకుండా తమిళనాడు రాష్ట్రం ఉండాలని నేను కోరుకోవట్లేదని ఆయన రెండో ప్రకటన చేశారు. మూడోది, మధ్యాహ్నం జరిగిన పరిణామం ఏంటంటే స్టాలిన్తో తమిళనాడుకు సంబంధించిన సిపిఐ నేతలు కలిశారు. కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా, ఇండి కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ డిఎంకే అందరూ పొత్తులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళినట్టు మేము చేయమంటే వాళ్ళకి స్టాలిన్ చెప్పిన ఒక మాట ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు సుస్థిరత ఇంపార్టెంటు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను స్వాగతిస్తాను, నాతో తెగతెంపులు చేసుకుంటున్నారన్న భావన నా మదిలో ఉండదు, అది మీ మీ డిస్కషన్కి వదిలేస్తున్నానని ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా డిఎంకే అన్నా డిఎంకే కలిసి రావన్నది ఒకటి క్లియర్ కట్గా అర్థమైంది. అలాగే సిపిఐ ఆ ఇద్దరికి చెరో 2 అంటే 4 ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేసినా నేను దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయను, ఫైనల్గా రాష్ట్రంలో సుస్థిరత ఇంపార్టెంట్ అని స్టాలిన్ చెప్పారు. దాని విషయంలో ఒక క్లారిటీ ఉంది. మూడోది, ఆయనకు ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్కి అవకాశం ఇవ్వాలి కదా, మేము సంక్షోభాన్ని కోరుకోవట్లేదు, ఒక బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షంగా మేము గౌరవంగానే మసులుకోవాలనుకుంటున్నామని స్టాలిన్ చెప్పారు. అది మూడవది. అంటే ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఈ అస్పష్టతని? సతీష్ గారు, మీరు లేవనెత్తిన అంశాలు ఇవాళ తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితులకి చాలా సూటబుల్ గా ఉన్నాయి. అయితే తమిళ రాజకీయాల్ని తమిళ దృష్టికోణంలోనే కాకుండా ఢిల్లీ దృష్టికోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టాలిన్ ఆ మాట చెప్పినాడు స్పష్టంగా, కాంగ్రెస్ వెళ్లి మద్దతు ఇచ్చినా కూడా ప్రీపోల్ అలయన్స్ లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు డిఎంకేతో భాగస్వామ్యంలో వాళ్ళు ఎస్పీఏ, సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని పెట్టినారు. ఎస్పీఏలో భాగస్వాములు వీళ్ళంతా. అయినా కూడా విజయ్కి మేము మద్దతు ఇస్తాం అని కాంగ్రెస్ ముందుకు వచ్చింది. కమ్యూనిస్టుల ముందు సంశయాత్మకంగా మాట్లాడినా ఇప్పుడు స్టాలిన్ తో మాట్లాడిన తర్వాత, స్టాలిన్ ప్రకటన తర్వాత వాళ్ళు పునరాలోచన చేసుకోవచ్చు. ఈ అంశాలు కూడా వాళ్ళు వెల్లడి చేయడాన్ని బట్టి, వాళ్ళ లేఖలు విజయ్ సంపాదించడాన్ని బట్టి, పైగా గవర్నర్ ని వాళ్ళ ఏఐడిఎంకే వాళ్ళు కూడా కలుస్తున్నారు కనుక ఏఐడిఎంకే వాళ్ళతో మాట్లాడుతూ మీరేమన్నా డిఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందా అనే అంశం కూడా గవర్నర్ దగ్గర చర్చకు వస్తే, అది రూల్డ్ అవుట్ చేసుకున్నప్పుడు ఆయనకి ఇంకా విజయ్ని ఆహ్వానించడానికి పరిస్థితులు తేలికగా ఉంటాయి. గవర్నర్ అప్పుడు నిస్సంకోచంగా విజయ్ని ఆహ్వానించడానికి, విజయ్ లేఖలు తీసుకొస్తే చాలు అని చెప్పడానికి 118 నంబర్ దాటుతుందనే ఒక నమ్మకం కలిగితే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది, 30 రోజుల్లో వాళ్ళు మెజారిటీ నిరూపించుకుంటారు అన్న నమ్మకం కలిగిన తర్వాత గవర్నర్ పోతే బయట విమర్శ రావడానికి ఆస్కారం తక్కుతుంది. ఆయన రాజ్యాంగంలో 164 సెక్షన్ లో సబ్సెక్షన్ 1 లో ప్రస్తావించిన 1, 2, 3, 4 3 పాసిబిలిటీస్ ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాతనే విజయ్కి ఆహ్వానించారు అనే ఒక స్పష్టమైన మార్గం గవర్నర్ ఉంటది కనుక మనం గవర్నర్ ఇంకొక రోజు 24 గంటల్లో, నిన్న విజయ్ కలవడానికి, ఇవాళ విజయ్ కలవడానికి, విజయ్ కలిసిన తర్వాత ఏఐడిఎంకే గవర్నర్ కలవడానికి తర్వాత నేను అనుకుంటున్నది ఏంటంటే, రాజకీయంగా గవర్నర్ ముందున్న ఆప్షన్స్ లో క్లియర్ దొరికి విజయ్ ముఖ్యమంత్రి కావడానికి, విజయ్ని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించడానికి ఆస్కారం ఉంటదనే నేను అనుకుంటున్నాను నార్మల్ కండిషన్స్ లో. ఇంకొకటి, డిఎంకే ఇంకొక ఆలోచన కూడా చేయొచ్చు. ఏమంటే, మళ్ళీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ గవర్నర్ ని దొడ్డిదారిన ఉపయోగించుకొని ఇంకేమన్నా మిస్చివస్ థింగ్స్ చేస్తదేమో అనే భయం కొద్ది కూడా, మేమెట్లాగూ రాము, మేమెట్లాగూ ఏఐడిఎంకే తోటి కలవము, మేమెట్లాగూ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు కనుక విజయ్ ఏర్పాటు చేసి సుస్థిరత, మేము ఒక 6 నెలల దాకా ఎవరిని జోలికి వెళ్ళి అస్థిరతకు కూడా మేము ప్రయత్నం చేయమనే మాట కూడా స్టాలిన్ చెప్పినట్టు విన్నా నేను. ఒకవేళ అదే కరెక్ట్ అయితే గవర్నర్ కి నిన్నటికి ఇవాటికి కొంత స్పష్టత రావడానికి, విజయ్ని ముఖ్యమంత్రిగా ఆహ్వానించడానికి మార్గం సుగమం అవుతుందనే నేను అనుకుంటున్నాను. అంటే దిలీప్ రెడ్డి గారు, కొంచెం వాతావరణం అయితే వేడెక్కుతున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు మన డిబేట్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది ఏంటంటే, అసలు ఈ విధంగా ముందుగానే లేఖలేటం కరెక్ట్ కాదు, గవర్నర్ తీరుని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది తమిళనాడులో. మరి రాజ్యాంగంలో అయితే మద్దతు అనే మాట ఉంది, సపోర్ట్. సింగిల్ లార్జెస్ట్ పార్టీ
విత్ సపోర్ట్ లెటర్స్ అనే మాట కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఓకే. గవర్నర్ తప్పు చేస్తున్నట్టు నేనైతే ఏం అనుకోవట్లేదు. కానీ దానికి వ్యతిరేకంగా నిరసన నిజమే, మద్దతు ఇస్తున్న వాళ్ళు ఇద్దరిద్దరు చొప్పున, ఏది ముస్లిం యూనియన్ లీగ్ 2, సిపిఐ 2, సిపిఎం 2, అట్లా రకరకాల పార్టీలు ఉన్నాయి. ఈవెన్ విచ్ వన్ దట్ విసికే ఆల్సో హ్యావింగ్ 2. వీళ్ళందరూ మద్దతు ఇస్తే అవి 4×8 + 5 13 ప్లస్ ఈయనకున్న 107 ఆటోమేటిక్ గా నంబర్ పాస్ అయిపోతుంది, 118 దాటుతుంది. కనుక అప్పుడు గవర్నర్ కు కూడా మార్గం సుగమం అవుతుంది. మరి గవర్నర్ తాత్సారం వెనుక ఏ రాజకీయ కుట్రని అంచనా వేస్తున్నారో కూడా కాంగ్రెస్ స్పెల్అవుట్ చేయాలి. స్పెల్అవుట్ చేయకుండా గవర్నర్ నిందించడం కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, జనార్దన్ గౌడ్ గారు ఎలాంటి కన్క్లూజన్ రావచ్చు సార్, మీ అంచనా ఏంటి? మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ కనుక ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ వాళ్ళు ముందుకు రాలేని పక్షంలో, వాళ్ళు లిస్టు సమర్పించిన పక్షంలో, విజయ్ ఏదైతే కొంత షార్ట్ ఉన్నప్పటికీ కూడా కొంత లిస్టు సమర్పించడం జరిగింది. అట్లాంటి లిస్టు కనుక వీళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లిస్టు సమర్పించలేకపోతే డెఫినెట్ గా విజయ్ కి ఫస్ట్ వాళ్ళకి బల నిరూపణ చేసుకునే అవకాశం ఇస్తారని మేము భావిస్తాను. ఇస్తాడు కూడా, ఎందుకంటే దాంట్లో ఏ రాజకీయాలు ఉండవు. జనరల్ గా వేరే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా కూడా మరి ఏదైతే రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా పోదని మేము భావిస్తున్నాం, పోదు కూడా. సో ఒకవేళ కనుక ఏఐడిఎంకే డిఎంకే కలిసి రాకుండా ఎవరు కూడా 118 మెజారిటీ లిస్టు చూపించలేకపోతే డెఫినెట్ గా విజయ్కి అవకాశం ఇస్తారని మేము భావిస్తాం. అంటే ఒకవేళ అలాగా అవకాశం ఇవ్వని పరిస్థితి వస్తే అప్పుడు విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ జనరల్ గా గవర్నర్ కూడా కాన్స్టిట్యూషన్ ఫాలో కావాల్సిందే, లీగల్ ఏదైతే ప్రెసిడెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో కావాల్సిందే. విజయ్ని పిలవకుండా ఇంకోని పిలిచే అవకాశమే లేదు, ఎందుకంటే విజయ్కి ఉన్న సీట్స్ మిగతా వాళ్ళకి లేవు కదా. ఒకవేళ వాళ్ళు కనుక కలిసి వచ్చి మాకు 118 ఉన్నాయంటే డెఫినెట్ గా వాళ్ళదే రైట్, అప్పుడు విజయ్కి పిలవాల్సిన అవసరం కూడా లేదు లీగల్ గా. సో వాళ్ళు కనుక కలిసి రాలేనప్పుడు విజయ్ ఈజ్ ద రైట్ పర్సన్ టు కాల్ అండ్ ప్రూవ్ ఈజ్ మెజారిటీ. ఓకే, దిలీప్ రెడ్డి గారు, ఒకవేళ ఈ సింగిల్ లార్జెస్ట్ ఉన్నా కూడా మీరు సంపూర్ణ మద్దతు చూపించాలి అన్నది గవర్నర్ పెట్టొచ్చు అంటున్నారు, దాదాపు అదే జరగచ్చు. ఒకవేళ జరగని వాతావరణం ఏమైనా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందా? పెర్హాప్స్ ఒక పాసిబిలిటీ ఉంటది సతీష్. ఏమంటే ఆయా పార్టీల మద్దతు కూడగట్టడమా, లేకుంటే రాజకీయ సుస్థిరత దృష్ట్యా మేము గవర్నర్ రికమెండేషన్ మీద రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేస్తున్నాం అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి పాలన ఆన్ రికమెండేషన్ ఆఫ్ గవర్నర్ ఓన్లీ చేస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అది విధించరు అని సస్పెక్ట్ చేస్తే ఇవాళ ఏఐడిఎంకే గవర్నర్ తో భేటీ తర్వాత కూడా గవర్నర్ నుంచి తనకు ప్రభుత్వం ఏర్పాటు చేయమనే ఆహ్వానం రాకపోతే, లేదు ఆయన ఆశించినట్టుగా సిపిఐ సిపిఎం అండ్ విసికే అండ్ ఐయుఎంఎల్ ఏది ముస్లిం లీగ్ వీళ్ళ మద్దతు లేఖలు కనుక విజయ్ సమీకరించలేకపోతే, వాళ్ళు మద్దతు ఇస్తున్నారని బయట ఇచ్చిన ప్రకటనలని ఆధారం చేసుకొని గవర్నర్ నన్ను పిలవకుండా తాత్సారం చేస్తున్నాడు అని ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మమ్మల్ని ఆహ్వానించాలి న్యాయబద్ధంగా. ఇంకెవరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే క్లెయిమ్ లేనప్పుడు, ఎవరికి అడిక్వేట్ నంబర్స్ లేనప్పుడు, మాకున్న సంఖ్యకు మేము కోరిన మద్దతు ప్రకటించిన దానికి అనుకూలంగా గవర్నర్ మమ్మల్ని పిలవాలి, కానీ పిలవడం లేదు, తాత్సారం చేస్తున్నారు. కనుక ఈ విషయంలో మాకు ఒక వేఅవుట్ చూపెట్టండి అని సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంటుంది విజయ్. రైట్, అంతా సాఫీగా జరగాలి. తమిళనాడు ప్రజలు ఒక కొత్త వెడ్డిక్ట్, కొత్త డైమెన్షన్లో తీర్పు ఇచ్చారు కాబట్టి అంతా సవ్యంగా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ జనార్దన్ గౌడ్ గారు. ఇది తమిళనాడులో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితి. అంతా సర్దుకుంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడము, అలాగే పూర్తిస్థాయి మద్దతు లేఖలు చూపించాలని గవర్నర్ కోరటం రాజ్యాంగ విరుద్ధం కాదు, అది రాజ్యాంగంలో సపోర్ట్ విత్ లెటర్స్ అని ఉందని దిలీప్ రెడ్డి గారు చెప్తున్నారు. దిలీప్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్టే కాదు, అటు సమాచార హక్కు చట్టం కమిషనర్గా పనిచేశారు, కొంత వీటి మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. అలాగే అడ్వకేట్ జనార్దన్ గౌడ్ గారు కూడా చెప్తున్నారు ఇష్యూ అనేది ఉండదు, కొంత ఈ 2 రోజుల్లో సెటిల్ అవ్వచ్చు, డిఎంకే అన్నా డిఎంకే కలవము మేము అని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ విజయ్ అటు టీఎంకే అలియన్స్కు ఆల్టర్నేటివ్గా నెంబర్ చూపించడానికి అక్కడ వేరే ప్రసక్తే లేదు. ఒకవేళ అన్నా డిఎంకేలో ఒక 35 మంది వేరే గ్రూప్గా అయితే 3/2 వంతులు వస్తున్నప్పుడు వాళ్ళు విలీనం అయితే కాన్స్టిట్యూషనల్లీ
అది ఎముకబుల్లే కాబట్టి ఆటోమేటిక్గా అప్పుడు విజయ్ నెంబర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అది కూడా జరగచ్చేమో అన్నది నిపుణుల అంచనా. చూద్దాం, అంతా సాఫీగా జరగాలని కోరుకుందాం, బట్ ఏమైనా జరగచ్చు.